విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య గారి అబ్బాయి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు విజ్ఞాన్ సంస్థలు నడిపేది ఆయనే. గతంలో వాస్తవంగా విద్యా సంస్థల వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేటటువంటిది ప్రారంభమైంది అప్పట్లో నారాయణ గారితో. చైతన్య వాళ్ళు మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాతన ఆ డబ్బులు ఏం చేయాలో తెలియనప్పుడు సాధారణంగా రాజకీయాల్లోకి వస్తే పవర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అధికార యంత్రాంగాలకి లంచాలు ఇచ్చినా కూడా పెత్తనం చేస్తుంటారు కదా, వాళ్ళు ఇక పెత్తనం చేసే ధైర్యం చేయరు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విద్యా వ్యాపారులు రాజకీయాల్లోకి వస్తుంటారు. అట్లాగే లావు శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసరావుపేట ఎంపీగా గెలవటం నడిచిపోయింది. 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఉన్నారు. మొన్నటిసారి టికెట్ ఇవ్వమంటే జగన్ ఆ సీటుని తీసుకెళ్ళి అనిల్ యాదవ్కి ఇవ్వటం, అక్కడ బీసీలకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో లావు శ్రీకృష్ణదేవరాయలు చిట్ట చివరి దాకా నాకు టికెట్ ఇస్తారంటే ఉంటానని చెప్పటం, ఇవ్వకపోతే ఆ తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళడం, తెలుగుదేశం ఆ టికెట్ని మళ్ళీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వడం, మళ్ళీ ఆయన గెలుపు పొందడం జరిగిపోయింది. ఇప్పుడు ఆ లావు శ్రీకృష్ణదేవరాయలుని ముందు పెట్టినే జగన్ని టార్గెట్ చేయించే పని చేస్తున్నారు. అప్పట్లో జగన్ టీం తరపున విజయసాయిరెడ్డి వీళ్ళతో కలిసి లావు శ్రీకృష్ణదేవరాయలు పలు దఫా హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ చనువుని బేస్ చేసుకుని హోంమంత్రితో చెప్పి ఎలాగైనా సరే జగన్ కేసుల్ని తిరగదోడిచ్చి జైల్లో పెట్టించాలన్నటువంటి ప్రయత్నం ఒక ఆస్పెక్ట్. రెండోది ముందు ఓ లేఖలు రాయడమో ఇట్లాంటిది ఏదో చేస్తూ జగన్ ఇష్యూని జగన్ పార్టీ నుంచి వచ్చిన నాయకులతోనే టార్గెట్ చేయించడం అన్నటువంటి రూట్లో సాగుతోంది. తాజాగా జగన్ మీద 11 కేసులు ఉన్నాయి, ఈ సిబిఐ 9 ఈడీ కేసులు ఉన్నాయి. అట్లాంటి అతను మొన్న వెళ్ళి ఎక్కడో మాట్లాడొచ్చాడు పోలీసుల గురించి, అది విభేదాలు రెచ్చగొడుతున్నాడు. ఇవన్నీ కలిపి మీరు అర్జెంటుగా అతన్ని యాక్షన్ తీసుకుని బొక్కలో దోసేయండి అని అడుగుతున్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ లెక్కనైతే చంద్రబాబు గారి మీద ఎన్ని కేసులు ఉండాలా, లోకేష్ మీద ఎన్ని కేసులు ఉండాలా, ఎన్ని కేసులు ఉంటాయి ప్రాక్టికల్గా, పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు పెట్టాలా, ఈ విమర్శలు లేకపోతే సవాళ్ళకే ఇదైతే అది పక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే జగన్ మీద ఈ కేసులు ఉన్నాయని తను ఎంపీ అయ్యాని అడిగి తెలీదా? 2019లో తను ఎంపీ అయింది, కానీ ఈ కేసులు ఎప్పుడు ఉన్నాయి? 2009-10లో అయ్యి 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే 2019లో అధికారంలో ఉన్నాడు, అప్పుడు తెలియదు ఈ కేసులు. అదే విశేషం అన్నమాట ఇక్కడ.